హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ముందుగా అందరికీ నాగుల చవితి ఫెస్టివల్ శుభాకాంక్షలు. ఈరోజు మన వంట నాగుల చవితి పుట్ట ప్రసాదం నువ్వుల చిమ్మిరి తయారు విధానం అయితే చూద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా చిమ్మిరికి పచ్చి నువ్వులు అయితే తీసుకోవాలి. ఈ నువ్వులు శుభ్రంగా నీట్గా ఏరుకోవాలి. రాళ్ళు చెత్త ఏం లేకుండా శుభ్రంగా అయితే ఏరుకోవాలన్నమాట. నాగుల పుట్టకి పెట్టే ప్రసాదం చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. నీట్గా శుభ్రంగా నిష్టగా, ఓకేనా. పచ్చి నువ్వులు తీసుకొని శుభ్రంగా ఏరుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడిగి గాలించుకోవాలన్నమాట. రాళ్ళు ఏమి లేకుండా. రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ నువ్వుల్లో, చాలా ఇసుక అనేది ఉంటుంది. నీట్గా 2-3 సార్లు కడిగి గాలించి పెట్టుకోవాలన్నమాట. గాలించిన నువ్వుల్ని పొడిగుడ్డ పైన వేసి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా అయిపోవాలన్నమాట నువ్వులు. తర్వాత ఎండు కొబ్బరి కూడా శుభ్రంగా నీట్గా కడిగి ఇలా ఆరబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నువ్వుల చిమ్మిరి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదిగోండి, ఇక్కడైతే మనం తగినంత బెల్లం తీసుకున్నాము. బెల్లం ఇలా ప్యాకెట్లో ఉండేది తీసుకోండి, ఓకేనా. తర్వాత ఇలాచీ ఫ్రెండ్స్, తగినన్ని యాలక్కాయలు తీసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నువ్వుల చిమ్మిరి తయారీ విధానం చూస్తున్నాము. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. ఈ విధంగా ఎండు కొబ్బరి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీ బ్లేడ్లు డ్యామేజ్ కాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా మిక్సీ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు నాగుల చవితి పుట్ట ప్రసాదం చిమ్మిరి. ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులోనే తగినన్ని యాలక్కాయలు కూడా వేసి ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం కడిగి ఆరబెట్టిన నువ్వుల్ని తాంబూలం ప్లేట్లో పెట్టి ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి పొడి ఇందులో వేసుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం ఎండు కొబ్బరి తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ చేసుకున్నాము. ఇందులోనే ఇలాచీ కూడా వేసి మిక్సీ చేసుకున్న కొబ్బరి పొడి ఈ నువ్వుల పైన వేసి ఒకసారి అయితే కలపాలన్నమాట. నాగుల చవితి పుట్ట ప్రసాదం నువ్వుల చిమ్మిరి తయారీ విధానం చూస్తున్నాము. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో పద్ధతి తయారీ విధానం చెప్తున్నాను. ఇదిగోండి, ఇక్కడైతే మనం తీసుకున్న బెల్లం మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసుకున్న బెల్లం కూడా ఈ నువ్వులు కొబ్బరి మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమం పైన ఈ బెల్లం కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసి ఒకసారి అయితే బాగా కలపాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవచ్చు, రోట్లో కూడా దంచుకోవచ్చు. మనమైతే ఈరోజు మిక్సీ చేసుకుంటున్నాము. మిక్సీలో మనం నువ్వుల చిమ్మిరి ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకొని ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. బాగా ముద్దగా వచ్చే వరకు మిక్సీ చేసుకోవాలి. ఇలా మనం చేత్తో అంటే ముద్ద రావాలన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా అయితే మనం నువ్వుల చిమ్మిరి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా ప్లేట్లో ఒక పక్కన పెట్టుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. పుట్ట ప్రసాదం నువ్వుల చిమ్మిరి వీడియో అయితే చూస్తున్నాము. మొత్తం ఈ మిశ్రమాన్నంతా ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చేత్తో ఒకసారి అయితే బాగా కలపాలి. జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. నాగుల చవితి పుట్ట ప్రసాదం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. రోట్లో కూడా దంచుకోవచ్చు. రోల్ అవైలబుల్ ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోండి. మనమైతే మిక్సీలో బాగా మెత్తగా మిక్సీ చేసుకొని ఈ విధంగా అయితే చేత్తో మిక్స్ చేస్తున్నాము. చూస్తున్నారా? ఇంత సింపుల్గా మనం నువ్వుల చిమ్మిరి తయారు చేసుకుంటున్నాము. బాగా మిక్సీ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేతికి ఉండలాగా రావాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మనం వేసిన బెల్లము, కొబ్బరి, నువ్వులు అన్నీ బాగా మిక్స్ అవుతాయి అన్నమాట, ఓకేనా. ఈ విధంగా అయితే బాగా కలిపి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే నువ్వుల ముద్దలు తయారు చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా? నాగుల చవితి పుట్ట ప్రసాదం నువ్వుల చిమ్మిరి ఎంత బాగా రెడీ చేసుకుంటున్నామో. రోట్లో కూడా దంచుకోవచ్చు. రోల్ అవైలబుల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మిక్సీలో మనం నువ్వుల చిమ్మిరి తయారు చేసుకున్నాం. ఇదిగోండి, నువ్వుల చిమ్మిరి ముద్ద ఎంత బాగా రెడీ అయిందో చూస్తారా? ఇంత సింపుల్గా నువ్వుల చిమ్మిరి అయితే తయారు చేసుకోవచ్చు. మనకి ఏ సైజులో కావాలో
ఆ సైజులో అయితే నువ్వుల ముద్దలు తయారు చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడైతే మేము ఈ విధంగా అయితే నువ్వుల చిమ్మిరి తయారు చేసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.